నీలో జర్నలిస్ట్ చచ్చిపోయాడు, ఎందుకు నువ్వు ఇంకా ఇది చేస్తున్నావు అర్థం కావట్లేదు, నీ వాయిస్ ఇంకా మానుకుంటే మంచిది, ఒక వ్యక్తిని భుజానికి ఎత్తుకుంటున్నావు, ఒక పార్టీని నువ్వు మోస్తున్నావు అని చెప్పి అన్నాడు. ఈ సందర్భంగానే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్, ఇప్పుడు సమాజం కులాలుగా, వర్గాలుగా, జాతులుగా, లేదంటే పార్టీలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో కలం యోధులు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని రచయితలు కూడా మార్చుకున్న చరిత్ర ఎటువంటి వాళ్ళకి తెలియదు. కానీ ప్రపంచ చరిత్రలు చూస్తే ఎన్నో చరిత్రలు మన ముందు ఆవిష్కరిస్తాయి. నా నేపథ్యం ఏంటి, మన సోదరుడు విష్ణుకి తెలుసు. విద్యార్థి రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. మా పోరాటాలంతా కూడా అణగారిన వర్గాల కోసం, పేదవాళ్ళకు జరుగుతున్న దోపిడీ, తర్వాత ధనస్వామ్యానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పెత్తందారి పోకడల్ని ఆ రోజు నుంచి మేము పోరాడుతున్నాను. విద్యార్థి నాయకుడిగా అదే పనిచేశాను, జర్నలిస్ట్గా అదే పనిచేశాను. ఇప్పుడు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో మీరు చెప్పండి, పోనీ ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల ప్రతినిధా కాదా, ఆయనకి ఎన్ని కోట్ల ఆస్తుంది ఏంటనేది కాదు. ఇవాళ రాజకీయాలు నడపాలంటే ఎవరైనా మీ బొట్టులు నా బొట్టులు మనం నడపలేం. రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళ భావజాలాన్ని ఇక్కడ మనం ప్రధానంగా సమర్థించాలంటే జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల ప్రతినిధా కాదు, దోపిడీ వర్గాల ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి బాసటగా నిలుస్తాడు, ఆయన అణగారిన వర్గాల ప్రతినిధి. లేదు, దగాపడిన చెల్లెళ్ళు, దగా పడుతున్నటువంటి తమ్ముళ్ళు, వాళ్ళ మాన ప్రాణాలకి అన్నగా నేను రక్షణగా ఉన్నానని ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన కనుక చెప్పినట్టయితే డెఫినెట్గా నేను ఆయన్ని మోస్తాను. కాదు, పేద వర్గాల ప్రతినిధి అయినా, దోపిడీ వర్గాల ప్రతినిధి కాదు, పెట్టుబడిదారి వర్గాలు అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు ప్రతినిధిగా ఉంటారు. కానీ మీకు తెలుసు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన జనంలో ఉన్నాడు అని అంటే, బలహీనపడిన గుండెలు కొట్టుకుంటున్నటువంటి ప్రతి గుండెకి కూడా అండగా నిలబడ్డాడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అదే బాటలో చేస్తే ఈ రోజున ఎందుకు ఓడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దోపిడీ పనులు చేసి కాదు, పేద వర్గాలకు పంచుతున్నాడు అనేటువంటి దాన్ని పెట్టుబడిదారీ వర్గాలు చేసినటువంటి విశేష ఉధృత గొబ్బెల్స్ ప్రచారానికి మధ్యతరగతి ప్రజలు కూడా ప్రభావితులై, అవును నిజమే, మన డబ్బంతా తీసుకెళ్ళి దోపిడీ చేస్తున్నాడు కాబోలు అనుకున్నారు. ఈ రోజున నేను మొన్న వెళ్ళినప్పుడు వ్యాపార వర్గాల వాళ్ళని, చిన్న వ్యాపార వర్గాల ప్రతినిధులను అడిగా, ఏమయ్యా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మీ వర్గానికి సంబంధించి 99% మంది ఎవరు కూడా ఓట్లు వేయలేదు, మరి ఇవాళ మీ వ్యాపారాలు బాగున్నాయా, మీకు బాగానే జరుగుతుందా అని అంటే, ఏముందండి, ఆ రోజు మా వర్గంలో చిన్న వ్యాపారస్తులుగానే మనీ సర్క్యులేషన్లో ఉండేది, చిన్న వ్యాపారాలు బాగా జరిగాయి,